ఇప్పుడు జీవరాశులన్నీ కూడా దేని చేత బంధింపబడినవి ఉన్నాయో ఆ సద్వస్తువు ఎరుగజాలనట్లయితే ఏది ఉన్నదానిని లేనిదిగా, లేనిదానిని ఉన్నదిగా కల్పించి ఏ మాయ అయితే నాటకం ఆడుతుందో అట్టి మాయ క్షణకాలంలోనే జీవుడికి లొంగిపోతుంది. అట్టి స్థితియే మోక్షము, అదియే స్వరాజ్యం. కాబట్టి నిర్భయ చేతస్కుడై గమ్యస్థానాన్ని పరమాత్మను చేరుకునే వరకు ఎవరు కూడా వెనక్కు తిరిగి చూడకుండా, ఆపకుండా సాధనని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ధైర్యం కలిగి ఆత్మమార్గాన్ని గమనిస్తూ సర్వేశ్వరుని కృపచేత ఈ జన్మమునందే జన్మ హక్కు అయినటువంటి స్వరాజ్యమును అంటే మోక్షమాన్ని పొందవలేదని, కృతకృత్యులు కావాలని దేహేంద్రియమనములకు సాక్షి అయి వెలసిల్లు ఈ ప్రత్యేగాత్మీయ పరబ్రహ్మం కాబట్టి దానిని తెలుసుకొని నిర్భయులయుండుదు ఉండండి అని ఈ ప్రకారంగా మహాత్ములు, గురువులు, ఋషి సత్తములు మ్రోగించిన వేదాంత డిండిమం అద్వైత జయభేరి జనుల కర్ణగోళములందు నిరంతరము ప్రతిధ్వనించుతూనే ఉన్నది. కర్తవ్యమునకై పురిగొల్పుతూ ఆ దివ్య నాదం అనేది దశ దిశలు పిక్కటిల్లునట్లు ముఖరితమై ఎల్లెడలా వ్యాపించి జనుల హృదయాంతరాళాల్లో ఆత్మోన్నమకమన్నట్లు ప్రభావితం చేస్తుంది. అయితే మోక్షానికై జీవుడు ఎప్పుడు ప్రయత్నం చేయవలెను అని అంటే, ఈ శరీరం అనేది విస్తరిలో గల జవసత్వమును, బలవీర్యాదులను బాల్య యవ్వన కాలములలో కామక్రోధాది రాక్షసులకు నివేదించి వారు పీల్చి పిప్పి చేసిన పిదప ఆ నిర్వీర్యమైనటువంటి ఈ శరీరాన్ని వార్ధక్యంలో అనగా ముసలితనములో భగవంతుడికి అర్పిస్తే ఏం చేస్తాడు దేవుడు? దీన్ని పూర్ణంగా చెడిపోయిన ఇంజన్ని మెకానిక్ ఇస్తే ఏం చేస్తాడు? దాన్ని ఉల్లిగడ్డకు అమ్ముకోమంటాడు. అలాగనే దీని అర్థం కూడా ఉంటుంది. వార్ధక్యములో దైవచింతన చేయరాదని కాదు, చేయొచ్చు. శుభము ఒకంతైనను మంచి కొరకే జరుగుతుంది, అప్పుడు చేసినా మంచిదే. కానీ అది చాలా సర్వేషు కాలేషు మా మనస్మర ఇచ్చిచ అని భగవంతుడు ఎందుకు చెప్పినాడు? ఎల్లకాలంలో చెయ్యండి, చిన్న వయసులో నుంచే ఈ సాధన చేయమని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ముసలి వాళ్ళైన తర్వాతనే చేసుకోవచ్చులే, ఇప్పుడంతా మీ సంసార పనులన్నీ చేసుకోండి అని చెప్పలేదుగా. దీన్ని మనం గమనించాలి. ఎల్లకాలమునందు నన్ను స్మరింపుము అని కృష్ణుని ఆదేశానికి ఇది సరిగా ఉంది. నిజంగా విచారించినట్లయితే ఈ భగవత్ కార్యం, ఈ దైవ ధ్యానం అనేది, ఈ పరమార్థ సాధన అనేది బాల్య యవన కాలమునందే పూర్తి చేయాలి. లేకపోతే ముసలితనం వచ్చిన తర్వాత చేయటం చాలా కష్టం. అప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంటారు, శక్తి సామర్థ్యాలు బాగా ఉంటాయి, ఇంద్రియ పటుత్వం బాగా ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుంది, మంచి ధీరత్వంతో ఉంటాడు మానవుడు. వయస్సు పెరిగిన కొలది అది క్రమక్రమంగా శక్తి క్షీణమైపోతుంది, ధీరత్వం తగ్గుతుంది,
జ్ఞాపక శక్తి తగ్గుతుంది, పటుత్వం తగ్గిపోతుంది. అందువల్ల చేయలేడు సాధన. దేనిని పొందనట్లయితే ఇక పొందదగినది ఏది మిగిలి ఉండదు. అంటే దేనిని పొందినచో ఇక పొందదగింది ఏది లేకుండా ఉంటుందో అట్టి ఆత్మప్రాప్తికై కష్టపడి అయినా ప్రయత్నం చేయమన్నాడు. వశిష్ఠ మునుంద్రులు శ్రీరామచంద్రునికి హితం చెప్పారు. ఈ విధంగా మరలా దైవ వస్తువును చింతన చేయటం వల్ల అభ్యాసం ఎక్కువయి దాని ప్రాబల్యం చేత మనుజుడు దైవమును పొందుతున్నాడు. దీనికి అభ్యాస యోగమని గీతాచార్యుడు పేరు పెట్టాడు. అభ్యాస యోగేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయం. ఓ అర్జున, మనస్సును ఇతర విషయములపైకి జొరనీవాకు, అభ్యాస యోగాన్ని అవలంబించు, పరమాత్మను మరలా చింతన చేయు. మనుజుడు దివ్యమగు ఆ పరమపురుషుని భగవంతుణ్ణి తప్పక పొందగలడని చెప్పడం వలన త్యాగము, దైవచింతన జీవితంలో ఎల్లవేళలా లెస్సగా అభ్యాసం చేయవలసిందే. లేనట్లయితే మాయాబంధము తొలగిపోదు. దాన్ని నిర్మూలించడానికి మనం ప్రయత్నం చేసినా కొంతవరకే నిర్మూలన అవుతుంది, పూర్తిగా నిర్మూలింపబడదు. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము మొదలగునవి మరి యొక్క క్రొత్త యోగమును గీత యుద్ధ భగవానుడు సృష్టించాడు. ఇవే కాక ఇంకొక యోగాన్ని భగవంతుడు సృష్టించాడట. ఏంటిది? అది అభ్యాస యోగం. అభ్యాసం కూడా ఒక యోగంతో కూడుకుంది అన్నాడు. అంటే సంసారంలో, లౌకిక వ్యవహారాల్లో అభ్యాసం యోగం కాదు, భగవంతుని గురించినటువంటిది. భగవంతుడిని మర్చిపోకుండా ప్రతినిత్యం ప్రతి క్షణము మర్చిపోకుండా అలవాట్లో సాధన చేస్తూ ఉన్నట్లయితే అదే ఒక యోగంగా మారిపోతుందంట ఆ అభ్యాసమే. ప్రయోగములన్నీ కూడా ఈ అభ్యాస యోగానికి సంబంధించినవి. ఈ అభ్యాసమే లేకనట్లయితే అంటే అలవాటు ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి క్షణము ఈ అలవాటు కనుక మనం మర్చిపోయినా ఉన్నట్టయితే, అభ్యాసం అలవాటు లేకుండా మర్చిపోయినట్లయితే చాలా పొరపాటు అవుతుంది. అందుకని అభ్యాసాన్ని మర్చిపోకుండా అలవాట్లో దీన్ని సాధన చేయమన్నాడు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యోగం కాదు, అన్ని యోగములతో చేరినదే ఈ యోగం. అనుష్ఠానాన్ని ఎంత బలపరుస్తుందో దీని సంగతి అభ్యాసం చేసేవాళ్లకు, భగవద్ధ్యానం మర్చిపోకుండా చేసేవాళ్లకు వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కదాచిల్లభతే జన్మర్మా మనుష్యం పుణ్య సంసాయ అని గరుడ పురాణంలో విష్ణు భగవానుడి ఈ విషయాన్ని గరుత్మంతులకు తెలిపాడు. కావున మానవ జన్మ దుర్లభము కాదు, సుదుర్లభమని చెప్పవలసి వస్తుంది. మోక్షానికి సోపానం వంటిది ఈ మానవ జన్మ. పూర్వం సృష్టిలో చతురాననుడు అంటే బ్రహ్మదేవుడు వృక్షములను, శరీర రూపములను, పశువులను, పక్షులను, మత్స్యాదులను సృజించి వాటన్నిటిని కూడా పుట్టించి ఏమాత్రము సంతృష్టి పడలేదట. అంటే సంతోషం కలగలేదట ఆయనకి. కానీ తదుపరి మానవుడిని సృష్టించి పరమానంద భరితుడయ్యాడట. ఎందుకని? బ్రహ్మాలోకములకు వలసిన బుద్ధి బలమాతనికి ఈ మానవుడికి ఒక్కడికి మాత్రమే కలదు.
తక్కిన జీవరాశులకి ఈ భగవంతుడు తెలుసుకునేటటువంటి బుద్ధిబలం లేదు. కాబట్టి ఆ బుద్ధిబలాన్ని సదుపయోగం మార్చుకొని పరమార్థ లక్ష్యాన్ని, ఆ ప్రాప్తిని పొందవలెనని వినియోగించినప్పుడు అది సులభమవుతుంది. లేనట్లయితే అది ఉన్నా కూడా లేని దానితో సమానమే అవుతుంది. కానీ మనుషుడు చేస్తున్నాడా? పరమార్థతత్వాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని భగవంతుడిని ఎడలేడలా ధ్యానం చేస్తున్నాడా లేదా అనేది ప్రతి ఒక్కరూ దీన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దానిని సాగదీయుటకు వీలు పడుతుంది, చల్లబడినట్లయితే వీలు పడదు. దేహము యొక్క విలువను దేహం ఉన్నప్పుడే బాగా తెలుసుకొని దానిచే ఒకటి చక్కటి సాధనలు చెయ్యాలి. చెరకు నుండి రసం వలెను, పాల నుండి వెన్న వలెను పంచకోశాంతర్గతముకు పరమాత్మను అందుండి వెలికి తీయాలి. ఎలా? సాధన మీద వెలికి తీసి తెలుసుకోవాలి. చెరుకును గానిగా వేస్తే అది నలిపి పిప్పి చేసి సారాన్ని పిండిస్తుంది. పాలలో వెన్న రావాలంటే దాన్ని పెరుగు చేసి చిలికితే వెన్న వస్తుంది. కానీ వెన్న అంత పాలు పెరుగు నకసిక పర్యంతం వెన్న ఉంది. కానీ ఇప్పుడు దాన్ని బయటికి తీయాలి అని అంటే చిలక ఆ వీధిగానే ఇప్పుడు శరీరం నకసిక పర్యంతం ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆ జ్యోతి స్వరూపాన్ని, ఆత్మను, చైతన్య శక్తిని మనం బయటికి తీసి దాని అనుభవాన్ని మనం పొందాలి అని అంటే సాధన, అభ్యాసంతో సాధన చెయ్యాలి. దాన్ని సాక్షాత్కరించుకోవాలి. కావున దీనిపై విశ్వాసము పెట్టుకోవాలి. చేయదగిన పారమార్థిక కార్యములన్నింటినీ బాల్య యవ్వనములందే పరిసమాప్తము గావించి పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యము, ఇంద్రియ సౌష్ఠవము, సర్వకాశములు తీవ్రముగా ఇవన్నీ ఉన్నప్పుడే ఆచరించాలి. వార్ధక్యంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఇంద్రియములన్నీ కూడా సడలిపోతాయి, శక్తి క్షీణించిపోతుంది. అట్టితరి తీవ్ర సాధన చేయడానికి అనుకూలత ఉండదు కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి గ్రహీత పెద్దలు చెప్పినట్లు మృత్యువు జుట్టు పట్టుకొని ఉన్నట్లు భావించాలి. మహాత్ములు ఏం చెబుతున్నారు? మృత్యువు అనేది మన జుట్టు ఎప్పుడూ ఒక చేత పట్టుకునే ఉన్నదట. దాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని ధర్మమును ఆచరించాలి. వాస్తవంగా ఇది అతిశయోక్తి ఏం కాదు, యథార్థమే. కనుకనే శ్రీ శంకరాచార్యుల వారు భగవంతుని గురించి ఈ ప్రకారంగా ప్రార్థించారు. జరాదర్శిత పంథానం ప్రచండ వ్యాధి సైనికం మృత్యుచస్తురదిస్తోపి త్రాతారాక్యం నపశ్యతి. వార్ధక్యము దారి చూపుచుండా భయంకర రోగములను అనేటటువంటి సైనికులతో కూడి మృత్యువుని శత్రువు నీ మీదకు దండెత్తి వస్తుంది. జాగ్రత్త, దాన్ని రక్షించుకో, దాన్ని తప్పించుకో. దాన్ని తప్పించుకున్నటకు ఎందుకు నువ్వు ప్రయత్నం చేయటం లేదు అని హెచ్చరిస్తున్నారు. మరణం సదా జ్ఞాపకనందు ఉంచుకోవాలి. నేను ఎప్పుడు చేస్తానో, ఎప్పుడు మరణం ఆసన్నం అవుతుందో, ఎప్పుడు యమధర్మరాజు నన్ను తీసుకెళ్తాడో, మరి రేపా ఎల్లుండా ఇంకో క్షణమా మరుక్షణమా ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడు మృత్యువుని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఎప్పుడో చెప్పలేం,
ఎప్పుడైనా రావచ్చు అని భగవంతుడు చెప్తున్నాడు. నేను చెప్పు వాక్యములన్నీ కూడా చక్కగా ఈ మృత్యువు, మరణం అనేది జ్ఞాపకం ఉన్నప్పుడే బోధపడతాయి. ఆ మరణ భయం మనసులో ఉన్నప్పుడే ఇవన్నీ జ్ఞాపకంలో పెట్టుకొని సాధించగలుగుతాడు అటువంటి మానవుడు అని వివేకానందుడు తన శిష్యుడితో ఒకప్పుడు పలికినట్ట. నచికేతుడు హఠం పట్టి యమధర్మరాజు నుండి ఆ రహస్యాన్ని ఓడబెరుకున్నాడు. ఓ నచికేత, నీకు ముల్లోకములందరి భోగాలు, ఐశ్వర్యములు, సంపదలు అన్నిటినీ ఇస్తాను. మరణానంతర విషయమును మాత్రం నీవు అడగవద్దు అని యమధర్మరాజు ఎంత బ్రతిమలాడినా వినలేదు. జన్మరాహిత్యమునకు ఔషధముకు ఆత్మవిజ్ఞానమునే ఈ నచికేతుడు కోరుకున్నాడు. అర్జునుడు కూడా ఈ కోవకు చెందినవాడే కనుకనే శ్రీకృష్ణ పరమాత్మను ప్రయాణ కాలేజీ కథ జ్ఞేయోశినీతాత్మభి అన్నాడు అర్జునుడు. అంచకాలమనందరూ నీతి చిత్తులు నిన్నెట్టు తెలుసుకొనగలరో చెప్పండి అని భగవంతుడు ప్రార్థించాడు. ఈ ప్రకారము తమ జీవితకాలం అననే మరణము అనేటటువంటి సంగతి జ్ఞాపకం ఉంచుకొని మళ్ళా ఎన్నటికి కూడా జన్మించకుండా మరణించకుండా ఉండే స్థితిని పొందుటకై యత్నించేవారు ధన్యులు. అట్టివారే మానవత్వాన్ని సార్థకపరుచుకునేటటువంటి మానవులు. ఓ రామచంద్ర, మరలా పుట్టకుండా చేసుకొనగలరు మహాత్ములు ఎవరైతే ఉన్నారో అట్టి ఉత్తమశీల సంపన్నులు మాత్రమే ఈ ప్రపంచంలో పుట్టిన వారి క్రింద జమ. తక్కినవారు వ్యర్థ జీవులేగుదురు అని వశిష్ఠమునులు శ్రీరామచంద్రునికి బోధించాడు. కాబట్టి విజ్ఞుడకు వాడు తన జీవిత కాలంలోనే అంచకాల ప్రయాణాన్ని గురించి యోచించుకొని దాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని అది దగ్గరకు రాకముందనే ఆధ్యాత్మిక సాధన ద్వారా భవరోగ దుఃఖాన్ని మాన్పుకుంటున్నాడు. అర్జునుడికి కూడా అటువంటి యోచనయే కలిగింది. కనుక తక్షణమే శ్రీకృష్ణ పరమాత్మను తన సంకల్పమును వెలిపుచ్చి శరీర వియోగ సమయం కూడా జీవుడికి భావంతో ఉండాలో అని భగవంతుణ్ణి అడిగాడు. ఎట్లు ధ్యానించాలి అని ప్రశ్నించాడు. అందరకు శ్రీకృష్ణమూర్తి విపులంగా సమాధానం చెప్పాడు. ఏమని? అక్షర పరబ్రహ్మతత్వాన్ని, ప్రణవధ్యానాన్ని బోధించాడు. ఈ అక్షర పరబ్రహ్మతత్వం అనేది ప్రణవోపాసనతో కూడుకొని ఉంది. ప్రణవోపాసన అంటే ఓంకారం. ఈ ఓంకారాన్ని నువ్వు ధ్యానం చెయ్యి. ఇది అజబ గాయత్రి అన్నమాట. ఇది అజబ గాయత్రిగా ఎలా తయారై అవుతుంది అని అంటే మనం నోటితో ఈ ఓంకారాన్ని ఉచ్చరించిన చేపు మనం జపం చేస్తున్నట్టే అవుతుంది. కొంతకాలం ఈ ఓంకారం మీద మనసు పెట్టి చెవుల్లో ఏమింటుందో ధ్యానం చేసుకుంటూ ఈ ఓంకార ధ్యానాన్ని కనుక కొంతకాలం సాధించినట్టయితే దానికదే స్పష్టంగా నీవు అనకుండానే ఈ ఓంకారం నీ చెవుల్లో వినపడుతుంది. ఎవరు దీన్ని వినిపించాల్సిన అవసరం లేదు. దానికదే నీ చెవుల్లో వినపడుతుంది. అయితే ఇప్పుడు మనలో లేదా, అప్పుడు ఎక్కడి నుంచి అన్నా వచ్చి వినపడుతుందా అని కాదు. ఇప్పుడు కూడా మన శరీరంలో
ఆ ఓంకారం అనే ధ్వని ఉంది, ఆ ఓంకారం పలుకుతూనే ఉంది. ఇప్పుడు ఆ ఓంకారం అనే శబ్దం మనలో ఉన్నబట్టే మనం మాట్లాడుతున్నాం, మన నోట్లో మాట వస్తుంది. మన మాటకి శబ్దం దాని గుండానే ఎదుటివారు మాట్లాడితే మనకు వినపడుతుంది, దాని గుండానే. ఆ ఓంకార శబ్దమే మన చెవుల్లో హృదయంలో లేకపోతే ఎదుటివారు మాట్లాడేది మనకు వినపడదు. ఇదే గుర్తు. అయితే ఇప్పుడు దానిచ్చగా అది మనకు వినపడటం లే. దాని శక్తి మాత్రం మనకు వినపడిస్తుంది. ఎదుటి మాటలు వినగలిగే శక్తి అంతవరకే ఆగిపోయింది చెవుల్లో. మనం మాట్లాడినా మనకు వినపడుతుంది, ఎదుటి వాళ్ళు మాట్లాడినా మనకు వినపడుతుంది, అంతవరకే ఉంది. కానీ దానిచ్చగా అది ఓం అనే శబ్దం దశవిధనాదాలుగా 10 రకాలుగా 10 రకాల వాయిద్యాలతో వినపడుతుందని శాస్త్రం చెబుతుంది. ఆ రకంగా మనకి వినడం లేదుగా, ఇప్పుడు వినపడటం లేదుగా, మనం వినటం లేదుగా. అదంతా లోపల గర్భితమై ఉంది. ఇప్పుడు దాన్ని చక్కగా కనుక అనుష్ఠానం చేసినట్లయితే ప్రతి జీవుడు, ప్రతి మానవుడు దానికి జాతి, కుల, స్త్రీ, పురుష భేదాలు ఏమీ లేకుండా ఎవరికైనా అది వినపడుతుంది. అయితే దాన్ని సాధన చెయ్యాలి. కొంతకాలం దాని మీదనే మనసు పెట్టి అది ఎందుకు వినపడలేదు, నాలో ఉన్న శబ్దం నాకెందుకు వినపడదు అనే దాని మీద భావన ఉంచి, మనస్సు ఉంచి ఆ ఓంకారాన్ని మనం జపం చేసినట్టయితే కొంతకాలానికి దానిచ్చగా అదే మన చెవుల్లో ఓం అనే శబ్దం వినపడుతుంది. అందుకనే భగవంతుడు ఈ ప్రణవధ్యానాన్ని అర్జునుడికి బోధించాడు. అంత్యకాలమును కూడా ఎవరు నన్నే స్మరించుచు దేహమును వీడుదురో అట్టివారు పరమగతికు నన్నే పొందుదురు. ఈ విషయం ముమ్మాటికి సత్యము అని భగవంతుడు పలికాడు. అంత్యకాలమున భగవద్ధ్యానము చేసినట్లయితే మోక్షము కలుగునని శ్రీకృష్ణమూర్తి చెప్పిన కదా అని కొందరు సోమరులు అపోహపడి ఇక పర్వాలేదులే, ఇప్పుడు చెయ్యకపోయినా ఇబ్బంది లేదు, ఎప్పుడో ముసలాడం అయిన తర్వాత మరి ఆ భగవద్ధ్యానం చేస్తే మనకు ముక్తి లభిస్తుంది అనుకొని ఇప్పుడు చేయకుండా నిలబడిపోతున్నారు. జీవితం అంతయు పాపం చేసినప్పటికీ అంత్యకాలమున దేవునకు ఒక దండం పెడితే కైవల్య ప్రాప్తి కలుగుతుందని భావిస్తున్నారు. వారు వారి వాదనని బలపరచడానికి అజామీయుని దృష్టాంతంగా గైకొంటున్నారు. ఇటువంటి అలసుల విషయమై బాగా ఆలోచించే అర్జునుడు శ్రీకృష్ణుని ఎరువును బహు జాగ్రత్తగా మాట్లాడారు. సోమరులకు అవకాశమే ఇవ్వలేదు. అర్జునుడు ప్రయాణకాలే చగతం జేరోసి మరణకాలమున కూడా నిన్నెట్లు తెలుసుకొనగలరు అనే ప్రశ్నకు శ్రీకృష్ణుడు అంతకాలే చ మామేవ స్మరం, అంత్యకాలమును కూడా నన్నే స్మరించువాడు ముక్తి పొందగలడు అని జవాబిచ్చాడు. అయితే ఇరువురి వాక్యాల్లో దీన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. సంస్కృతంలో కూడా అంత్యకాలములో కూడా నన్ను ధ్యానించువారు అని చెప్పారు, కానీ అంత్యకాలములోనే అని చెప్పాల. ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సింది. అంటే ఇప్పుడు మొదలుకొని అంత్యకాలంలో కూడా ధ్యానిస్తూ ఉండాల్సిందే అని చెప్పారు, కానీ అంత్యకాలంలోనే ధ్యానించినా పర్వాలేదు అని చెప్పలే. ఇక్కడ అంత్యకాల ఏవా అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పినట్లయితే
కొంప మునిగిపోయేది ఇప్పుడు. ఎందుకనంటే అంత్యకాలంలో నన్ను స్మరించిన చాలు అని చెప్పినట్లయితే చాలామంది ఇప్పుడు వదిలేసి అంత్యకాలంలోనే ధ్యానం చేస్తున్నానే భగవంతుడు అలా చెప్పాడు, అప్పుడు ధ్యానించిన మనకు ముక్తి లభిస్తుంది, ఇప్పుడు మొదలుకొని అప్పుడులాగా చేసిన పాపం అంతా నశించిపోతుంది ఆ అంత్యకాలంలో స్మరించిన అని సోమరితనంగా వదిలేస్తారు. అయితే భగవంతుడు అంత్యకాలంలోనే చేసిన చాలు అని చెప్పరా, అంత్యకాలంలో కూడా అన్నాడు. అంటే ఇప్పుడు కూడా చేయవలసిందే అని దాని అర్థం. ఇప్పుడు చేయాల్సిందే, అంత్యకాలంలో కూడా చేయాల్సిందే. ఇప్పుడు చేసి అంత్యకాలంలో మర్చిపోయినా లాభం లేదు. అందుకని ఇప్పుడు చేస్తూ దాన్ని అలవాట్లో ఉంచినట్టయితే అంత్యకాలంలో చెయ్యలేకపోయినా లోపల జ్ఞాపకం మాత్రం ఉంటుంది. అందుకని అంత్యకాలంలో కూడా జ్ఞాపకం ఉంచుకొని ముక్తి పొందగలుగుతాడు అని దీని అర్థం. అందువల్ల ఇక్కడ సోమరులుగా ఉండే వాళ్ళకు స్థానం దొరకల. అంత్యకాలయవారి బ్రహ్మరథం పట్టి ఉండేవారు ఈ సోమరులు. కానీ భగవానుడు వారి ఆటలను సాగనివ్వలే. ఇక్కడ ఒకప్పుడు ఒక కప్ప నోరు తెరుచుకొని ఎదుటనున్న ఒక పురుగును భక్షించుటకై ఆనందంతో ముందుకు వస్తూ ఉంది. ఆ పురుగును చూడగానే కప్పయందు ఈ క్రింది భావన పరంపరలో చిందులు దొరకదాయని, నా జీవితం ధన్యమైనది, చక్కని ఆహారం లభించింది, ఇటువంటి భోగ్య పదార్థము నా అదృష్టము, జీవితం ఎంత ఆనందమయమైంది, ఇట్టి పొరుగు ఇదివల్ల నాకేనాడు కూడా లభ్యం కాలేదు, ఇక కొద్దిసేపట్లో దాన్ని నేను భక్షించున్నాను, నాకు అపూర్వమైనటువంటి ఆనందం కలుగుతుంది అని కప్ప ఈ ప్రకారంగా ఎన్నో భావాల్ని తనలో కల్పించుకుంటూ ఆనందపడుచు ముందున్న భోగ్య వస్తువును చూసి మురిచిపోతున్నారు. కానీ తన వెనుక ఏమి జరుగుతుందో దాన్ని మాత్రం తెలుసుకొని చాలకుండా ఉంది ఈ కప్ప. వెనుక ఒక పాము నోరు తెరుచుకొని ఆ కప్పను భక్షించడానికి వస్తూనే ఉంది. కప్పకు ముందున్న పొడుగు పైనే దృష్టి ఉంది, కానీ వెనుక ఉన్న పాము పైకి ఆ దృష్టి పోల. పాము అనేది ఆ చోట కలదని, అది దానిని మిరుగుటానికి వస్తుందని అది కలలో కూడా ఊహించరా ఈ కప్ప. దాని దృష్టి ఎదుట ఉన్న భోగ్య వస్తువు అయినటువంటి పురుగు మీదనే ఉంది. కానీ వెనుకనున్న మృత్యు సమానమైనటువంటి ఈ పాము మీద దానికి దృష్టి లేదు. అట్లే అజ్ఞానులకు జీవులు తమ దృష్టినంతను ఎదుటనున్న ప్రాపంచిక భోగ్య పదార్థములపైనే కేంద్రీకరించుకొని వారిని తమ సర్వస్వముగా ఎంచుకొనుచున్నారు. శబ్దాది విషయములే గొప్ప అని భావిస్తూ ఉన్నారు. రానున్న మృత్యువును కూర్చిన యోచనే లేదు. దీనికి ఇంకొక దృష్టాంతం కూడా ఉంది. ఒక బెస్తవాడు ఎర్రను గాలానికి గుచ్చి నీళ్ళలో వదిలిపెట్టాడు. ఈ ఎర్ర పోయే ప్రాణంతో గిలగలా కొట్టుకుంటుంది.